Hey everyone, once again welcome back to Homely Classes, third semester skill development course, disaster management model question paper. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో టోటల్గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 14 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మోడల్ క్వశ్చన్ పేపర్ చెప్తాను అండ్ దెన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఈ మోడల్ పేపర్ వచ్చేసి ఫర్ ఆల్ యూనివర్సిటీస్కి. సిలబస్ అయితే మ్యాక్సిమం సేమ్ ఉంటుంది అన్ని యూనివర్సిటీస్కి. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సిలబస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సిలబస్ సేమ్ ఉంటే మీరు ఈ మోడల్ పేపర్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా లైఫ్ స్కిల్ కోర్సెస్ ఉన్నాయి కదా మనకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్, అనాలిటికల్ స్కిల్స్. సో ఆ 3 వీడియోస్ కూడా చేశాను నేను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ మోడల్ పేపర్స్. సో ఖచ్చితంగా ఆ 3 వీడియోస్లో మీకు 1 సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్కి వస్తుంది. సో అదేదో మీరు తెలుసుకొని ఆ వీడియో చూడండి. ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను నేను, సెమ్ 3 స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైఫ్ స్కిల్ కోర్సెస్ ప్లేలిస్ట్ నేమ్, దాని కింద మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్లో ఆల్ వీడియోస్ ఉంటాయి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ మోడల్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ డిజాస్టర్. సెకండ్, రైట్ డౌన్ కాజెస్ అండ్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్. సో డిజాస్టర్ అంటే ఏంటి అనేది మనం దాని గురించి డిఫైన్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్లో వచ్చేసి డిజాస్టర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అండ్ దాని కాజెస్ ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్, రైట్ ద రోల్ ఆఫ్ సిటిజన్స్ అండ్ యూత్ ఇన్ ప్రివెంటింగ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, సునామీ, సో ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్. సో ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయడానికి సిటిజన్స్, యూత్స్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వాళ్ళ రోల్ ఏముంటుంది అని థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్, వాట్ ఆర్ ద పోస్ట్ డిజాస్టర్ ఎఫెక్ట్స్. సో పోస్ట్ డిజాస్టర్ అంటే డిజాస్టర్ జరిగిన తర్వాత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి అనేది. అండ్ ఫిఫ్త్, డిఫైన్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇలిస్ట్రేషన్. ప్రిపేర్డ్నెస్ అంటే డిజాస్టర్ వస్తే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం దాన్ని ఫైట్ చేయాలనేది ప్రిపేర్డ్నెస్. లైక్ సునామీ వస్తుంది అని మనకు తెలుస్తానే ఏం చేస్తారు ఆఫీషియల్స్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. సో అనౌన్స్మెంట్ ఇస్ ద ప్రిపేర్డ్నెస్. సో ఇలా ప్రిపేర్డ్నెస్ ఆఫ్ డిజాస్టర్ దీన్ని ఎక్స్ప్లెయిన్. అండ్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ జరిగినప్పుడు డిసెమినేషన్ ఇన్ఫర్మేషన్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి. అండ్ సెవెంత్, ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ డ్యూరింగ్ డిజాస్టర్స్. సో డిజాస్టర్ జరిగినప్పుడు మనకు ఉన్న టెక్నాలజీస్ ఎలా యూస్ఫుల్ అవుతాయని. సో కొన్ని ప్లేసెస్లో హ్యూమన్స్ కూడా వెళ్ళలేని ప్లేసెస్లో టెక్నాలజీని యూజ్ చేసి మనం హెల్ప్ తీసుకోవచ్చు. సో టెక్నాలజీ ఇన్ ద సెన్స్ మొబైల్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏమైనా మనకు ఇలాంటి ఏవైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం మొబైల్స్ యూజ్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఒఫీషియల్స్ని లేదా ఎవరినైనా మనం కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలా టెక్నాలజీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎయిత్, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కలెక్షన్, ఫైలింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ ఒకసారి జరిగింది, నెక్స్ట్ ఎప్పుడైనా అది రావచ్చు, దానికోసం మనం ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. సో అలా ప్రిపేర్డ్నెస్గా ఉండాలంటే డిజాస్టర్ జరిగిన ఆ ప్లేస్లో మనం ఎలా జరిగింది ఇది అని తెలుసుకోవడం, దాని గురించి ఫైలింగ్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోరేజ్ చేయడం, ఇదంతా డిజాస్టర్ మేనేజ్మెంట్లో జరుగుతుంది. సో దాని గురించి వాళ్ళు ఒక కేస్ స్టడీ లాగా క్రియేట్ చేసి పెడతారు. సో నెక్స్ట్ ఎప్పుడైనా అలాంటి డిజాస్టర్ వస్తుందని తెలిసినప్పుడు ఆ కేస్ స్టడీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని నుంచి హెల్ప్ తీసుకొని స్టెప్స్ తీసుకుంటారు ఎలా మనం దీన్ని ఎదుర్కోవాలి అని. ఓకే. అండ్ సెక్షన్ బి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. డిజాస్టర్స్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అవేంటి అనేది. సో మెయిన్గా డిజాస్టర్స్లో 2 ఉంటాయి, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. న్యాచురల్ అంటే ఫ్లడ్స్, సునామీ, ఎర్త్క్వేక్స్. సో ఎర్త్క్వేక్స్ మ్యాన్ మేడ్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇంకా మ్యాన్ మేడ్లో వచ్చేస్తే కెమికల్, ఫైర్ యాక్సిడెంట్స్, బ్లాస్ట్, యాక్సిడెంటల్గా జరిగినవి, లేదా హ్యూమన్స్ చేసేవి వాంటెడ్గా. లైక్ ఇప్పుడు ఎర్త్క్వేక్స్ని మ్యాన్ మేడే చేస్తున్నారు, హ్యూమన్సే క్రియేట్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో. సో ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్లోకి వస్తాయి. అండ్ 10th, రైట్ అబౌట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్.
డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ యాక్ట్ ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఆ యాక్ట్లో ఎన్ని కీ పాయింట్స్ ఉన్నాయి అనేది 10th క్వశ్చన్. సో నోట్స్లో నేను డీటెయిల్గా ఇచ్చాను, డోంట్ వరీ. అండ్ 11th క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ రోల్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA అని కూడా అంటారు. ఓకే, సో ఈ NDMA యొక్క రోల్ ఏంటి, డిజాస్టర్స్ జరిగినప్పుడు వాటి రోల్, అవి ఎలా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మెయిన్గా మనకు. సో అవి మనకు ఎలా హెల్ప్ చేస్తాయి, ఎలా ప్రికాషన్స్ తీసుకుంటాయి, ఎలా ప్రివెంట్ చేస్తాయి అనేది. అండ్ సెకండ్, కాంప్రహెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నీడ్ ఆఫ్ అవేర్నెస్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు ఎందుకు అవసరము అండ్ ఇంకా అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఇప్పుడు మనకి హీట్ వేవ్స్ వస్తున్నాయి. సో ఇవి కూడా ఒక న్యాచురల్ డిజాస్టరే. సో అది రావడానికి రీజన్స్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వడం, ఫారెస్టేషన్ని మనం రెడ్యూస్ చేయడం, డిఫారెస్టేషన్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్. సో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఫారెస్ట్ని మనం అంత వేస్ట్ చేయకూడదు, వీ షుడ్ నాట్ కట్ డౌన్ ద ట్రీస్ అని ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఓకే, అండ్ 13th, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ రికవరీ ఆఫ్టర్ డిజాస్టర్. సో డిజాస్టర్ జరిగిన తర్వాత దాని నుంచి ఎలా రికవరీ అవ్వాలి. లాస్ట్ టైం ఇంకా రీసెంట్గా చూస్తే మనకు తిరుపతిలో ఫ్లడ్స్ వచ్చాయి. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు, దాని స్టెప్స్ ఏముంటాయి, ప్రొసీజర్ ఏముంటుంది, రీహాబిలిటేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఎలా మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని. అండ్ 14th, వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ రెమిడియల్ అండ్ ప్రివెంటివ్ మెషర్స్ టు బీ టేకెన్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ డిజాస్టర్. సో డిజాస్టర్ రాకముందే మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది కదా మనకు మెడికల్ కొటేషన్. సో సేమ్ అలానే ఇది మనకు డిజాస్టర్ రాకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని వీ హ్యావ్ 14th క్వశ్చన్. సో ఈ 14 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ డిజాస్టర్. సో డిజాస్టర్ అంటే ఏంటి అని. ఓకే, a disaster is a serious problem occurring over a short or long-term period of time that cause widespread human, material, economic or environmental loss which exceeds the ability of the affected community or society. సో డిజాస్టర్ అంటే ఒక సీరియస్ ప్రాబ్లం, అది షార్ట్ పీరియడ్. అర్త్క్వేక్స్ ఆ షార్ట్ పీరియడ్ అంటే అర్త్క్వేక్స్ అలాంటివి షార్ట్ లేదా లాంగ్ టర్మ్ పీరియడ్. లాంగ్ టర్మ్ అంటే మనకు ఫ్లడ్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఈ యొక్క సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా హ్యూమన్ లైఫ్ స్టైల్ని అవి డిస్టర్బ్ చేస్తాయి, ఎలా ఎకనామిక్ గ్రోత్ని డిస్టర్బ్ చేస్తాయి, ఎలా ఎన్విరాన్మెంటల్ లాస్ అవుతుంది. సో ఆల్ దీస్ రిలేటెడ్ అబౌట్ డిజాస్టర్ యొక్క మీనింగ్స్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ సఫర్ ద గ్రేటెస్ట్ కాస్ట్ వెన్ ఏ డిజాస్టర్ హిట్స్. సో డెవలప్ అవుతున్న కంట్రీస్ లైక్ ఇండియా, ఫ్లడ్స్, సునామీ, ఎర్త్క్వేక్స్ ఇలాంటివి వస్తే వాళ్ళ ఎకనామిక్ గ్రోత్, వాళ్ళ డెవలపింగ్ అనేది స్టాప్ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. మోర్ దాన్ 95% ఆఫ్ ఆల్ దట్ కాస్డ్ హజార్డ్స్ occur in developing countries and losses due to natural hazards are 20 times greater. సో ఇది హ్యూమన్ లాస్ గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ కాజెస్ అండ్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్. ఓకే, ఈ డిజాస్టర్కి యొక్క కాజెస్ ఏంటి? కాజెస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్. Disasters are different according to their occurrence. For example, the cause of an earthquake cannot be the same as the forest fire. సో మనకు ఎర్త్క్వేక్, ఫారెస్ట్ ఫైర్ రెండు ఒకే దాని వల్ల అయితే రావు కదా, ఒకే కాజ్ వల్ల. ఫారెస్ట్ ఫైర్ హీట్ ఇలాంటివి అయినప్పుడు లేదా మ్యాన్ మేడ్ చేసినప్పుడు ఫారెస్ట్ ఫైర్ డిజాస్టర్ వస్తుంది. ఎర్త్క్వేక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫారెస్ట్ ఫైర్. అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కాజ్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ లైక్ సాయిల్ ఎరోషన్, seismic activity, tectonic movements, air pressure and ocean currents, etc. సో న్యాచురల్ డిజాస్టర్స్ మ్యాక్సిమం టైమ్స్ రీజన్స్ ఏముంటాయంటే కాజెస్ సాయిల్ ఎరోషన్, భూమి కుళ్ళగొట్టడం అలాంటివి, సెసమిక్ యాక్టివిటీస్, ఇలాంటి ఎయిర్ ప్రెషర్, ఓషన్ కరెంట్స్. సో ఈ రీజన్స్ వల్ల మనకు న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. న్యాచురల్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ యాజ్ వెల్ యాజ్ సర్ఫేస్. సో ఎర్త్లో జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల. సో ఇలాంటివి. అండ్ ఇంకా ఫ్లడింగ్ అండ్ ఎరోషన్ కెన్ అక్కర్ రియల్లీ ప్రోన్ టు ద ఏరియాస్ వేర్ మైనింగ్, డిఫారెస్టేషన్. ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయంటే ఎక్కువగా మైనింగ్ జరిగే ప్లేసెస్లో, డిఫారెస్టేషన్, చెట్లను నరికేస్తున్న ప్లేసెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లేసెస్లో, ఇలాంటి ప్లేసెస్లో ఫ్లడ్స్ అనేవి అక్కర్ అవుతాయని. ఓకే,
అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్స్ రావడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. Every year, millions of people are affected by both human-caused and natural disasters. Disasters may be explosion, earthquakes, floods, hurricanes, tornadoes, or fires. In a disaster, you face the danger of death or physical injury. You may also lose your home, possession, and community. Such terrors place you at risk for emotional and physical health problems. So, effects ఏముంటాయి disaster వల్ల మెయిన్గా వచ్చేవి? డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, సునామీ వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్స్ అయినా మెయిన్గా వచ్చే ప్రాబ్లం మనకు హ్యూమన్ లాస్. ఎయిదర్ హ్యూమన్ లాస్ అయినా జరుగుతుంది, లేదా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి. లైక్ ఫిజికల్ ఇంజ్యూరీస్ అవ్వడం, లేదా ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్లో బ్లాస్ట్ అలా జరిగితే ఐస్ పోవడం, హ్యాండిక్యాప్డ్ అవ్వడం. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ఫిజికల్ లాస్. ఓకే, ఫిజికల్ ఇంజ్యూరీస్. అండ్ ఇంకా నెక్స్ట్ మనకు ఏది వచ్చినా కూడా హోమ్ లాస్ అవుతుంది. ఎర్త్క్వేక్ వచ్చినా హోమ్ షేక్ అవ్వడం, సో ఇలాంటివి జరుగుతుంది. అండ్ ఫ్లడ్స్ వస్తే అంత స్పాయిల్ అయిపోవడం, ల్యాండ్ స్పాయిల్ అవ్వడం. సో ఆల్ దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద రోల్ ఆఫ్ సిటిజన్స్ అండ్ యూత్ ఇన్ ప్రివెంటింగ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో యాజ్ ఐ హ్యావ్ సెడ్ earlier in model paper about this question, సో యూత్, సిటిజన్స్, వి ద పీపుల్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఈ న్యాచురల్ డిజాస్టర్స్ని ప్రివెంట్ చేయడానికి అని థర్డ్ క్వశ్చన్. ఆల్ సిటిజన్స్ షుడ్ గో త్రూ డిజాస్టర్ ప్రిపేర్నెస్ ట్రైనింగ్. సో ప్రిపేర్నెస్ ట్రైనింగ్ అంటే డిజాస్టర్ వస్తే ఎలా దాంతో మనం ఫైట్ చేయాలి. ఫైట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఫిజికల్లీ, వీ హ్యావ్ టు keep some emergency equipments and all. So they should pay attention to emergency warnings and stay aware of critical situations. So emergency warnings ఇస్తారు, అనౌన్స్మెంట్స్ ఇస్తారు. లైక్ ఫిషర్స్కి అయితే సునామీ వస్తుందని తెలిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఇది ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ అవుతుంది. సో ఇలాంటి ఎమర్జెన్సీ వార్నింగ్ వస్తే వెంటనే మనం రియాక్ట్ అయ్యి స్టెప్స్ తీసుకొని అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం. సో ఇలాంటివన్నీ పీపుల్కి, సిటిజన్స్, యూత్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, పేరెంట్స్ నీడ్ టు ప్రిపేర్ ద చిల్డ్రన్ అండ్ ప్రాక్టీస్ డ్రిల్స్ విత్ దేర్ ఫ్యామిలీస్. Citizens should be responsible for their own preparation. They should make sure that they have extra supplies in case of disaster, non-perishable food, water, flashlights, battery-powered radio, extra batteries, candle, auxiliary power, blankets, first aid kit, medications, generator and money. They should know how to turn off the utilities in their home. సో ఏదైనా ఒక డిజాస్టర్ వస్తే ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ పవర్ ఆఫ్ చేసేయాలి. హోమ్లో పవర్ సప్లైని స్టాప్ చేయాలి. ఓకే, అండ్ ఇంకా కొన్ని థింగ్స్ని మనం క్యారీ చేయాలి. లైక్ నాన్ పెరిషబుల్ ఫుడ్ అంటే పాడవనివి, పెరిషబుల్ అంటే మిల్క్ ఇస్ ద ఎగ్జాంపుల్. పాడైపోతుంది కదా మిల్క్ విత్ ఇన్ 2 days లేదా 1 dayలోనే. సో అది పెరిషబుల్ అవుతుంది. నాన్ పెరిషబుల్ అంటే పాడు కాని ఫుడ్స్. ఓకే, వాటర్, ఫ్లాష్ లైట్స్, ఇలాంటివన్నీ మనం క్యారీ చేయాలి అని. ఓకే, అండ్ దెన్ పీపుల్ షుడ్ నో హౌ టు యూజ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా పీపుల్ షుడ్ నో. కీప్ సేఫ్టీ కిట్స్ ఇన్ their homes and cars. They should include first aid and supplies for different kinds of emergencies. So ఇదంతా వెరీ నార్మల్ థింగ్. ఓకే, వాట్ ఆర్ ద పోస్ట్ డిజాస్టర్ ఎఫెక్ట్స్. డిజాస్టర్ జరిగిన తర్వాత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. న్యాచురల్ డిజాస్టర్స్ కెన్ హ్యావ్ ఎ లైఫ్ ఆల్టరింగ్ ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ ఫార్చునేట్ ఎనఫ్ టు సర్వైవ్ దెమ్. సో నేను ఇది సెకండ్ క్వశ్చన్లో చెప్పాను కదా ఎఫెక్ట్స్ ఏముంటాయని. సో సేమ్ థింగే మీరు ఇక్కడ కూడా రాయొచ్చు. సో మెయిన్గా ఏం జరుగుతుంది, హ్యూమన్ లాస్ అయినా అవుతుంది, లేదా ఫిజికల్ ఇంజ్యూరీస్ అవుతుంది, హోమ్ రెసిడెన్షియల్స్ లాస్ అవుతాం, ల్యాండ్ ప్రాపర్టీస్ లాస్ అవుతారు, అండ్ ఇంకా యూ కెన్ సీ హియర్ ఇల్నెస్ అవుతుంది. ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీస్లో ఇలాంటి ఏదైనా బ్లాస్ట్ జరిగితే వాళ్ళకు ఒక పర్మనెంట్ డిసీజెస్ లాంటివి వచ్చేస్తాయి, ఇల్నెస్ అవ్వడం. ఓకే, అండ్ ఇంకా ఇంపాక్ట్ కెన్ ఆఫెన్ బి ఫెల్ట్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ ఎమోషనల్లీ. సో మనీ, ల్యాండ్, హోమ్, పీపుల్, రిలేషన్స్ లాస్ అయితే ఎమోషనల్గా కూడా చాలా లో అవుతారు. And relatively unaffected, how well the impact of disaster even absorbed, how much has much to do with the intensity. So all this is same like second question లానే. సో అదే మీరు ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ లాస్ కూడా అవుతుంది. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ సెల్ఫ్. సో హ్యూమన్ లాస్, ఫిజికల్ ఇంజ్యూరీస్, properties, land, home, relations, emotionally,
ఇలాంటివి ఎకనామికల్లీ. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని మీరే ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేసి రాయాలి. ఓకే, డిఫైన్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఇల్లస్ట్రేషన్. ప్రిపేర్డ్నెస్ అంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్, కోఆర్డినేటింగ్ విత్ నేషనల్ అథారిటీస్ అండ్ పార్ట్నర్స్ టు నో వాట్ రిస్క్ అండ్ హజార్డ్స్ టు ప్రిపేర్ ఫర్. సో ఇది ఒక మనకు ఇక్కడ ఈ న్యాచురల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ప్రిపేర్డ్నెస్ టీమ్ని పెడతారు. రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ అరౌండ్ ద వరల్డ్ సపోర్టెడ్ బై IFRC. సో వీళ్ళు దే యూస్ టు బీ ప్రిపేర్డ్ అండ్ వెల్ రెడీ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్. వాళ్ళు ఎక్కడైనా డిజాస్టర్ జరిగిందని తెలిస్తే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు వెంటనే అండ్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. వాళ్ళు అంతా ట్రైన్డ్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ రిలేటెడ్ టు ప్రిపేర్డ్నెస్. రీసెర్చింగ్ న్యూ టెక్నాలజీస్ టు ఇంప్రూవ్ దర్ రెస్పాన్స్, వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ to understand the needs of those most at risk, setting up early warning systems to communities can take early action before a disaster. డిజాస్టర్ జరగక ముందు తెలుసుకొని అది డిజాస్టర్ జరుగుతుందని వార్నింగ్స్ ఇవ్వడం. సో ఇక్కడ మీకు ఎల్లో ఫ్లవర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు లర్న్. ఓకే, నేను అంత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయను, సో అలా చేస్తే మీకు బోరింగ్గా అనిపిస్తుంది, వీడియో కూడా లెంతీ అవుతుంది. నేను మెయిన్ పాయింట్స్ చెప్తాను, మీరు అవి గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఎగ్జామ్. వన్స్ అయితే వీడియో పాజ్ చేసి ఆన్సర్ మొత్తం చదవండి, లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ డిజాస్టర్స్. నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ మెకానిజం ఆఫ్ డిఫరెంట్ మీడియా అండ్ హ్యావింగ్ అన్ ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ ప్లాన్ ఫర్ డిజాస్టర్ ప్రివార్నింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెడ్యూసింగ్ లాస్. సో ఇదేంటంటే డిజాస్టర్ వస్తుంది, అర్త్క్వేక్స్ అనేవి వస్తాయని వీ కెన్ నో ఎర్లీ ఆల్సో. ఇవి తెలుసుకునే టెక్నాలజీ అంతా కూడా ప్రెజెంట్ అయితే ఉంది. అండ్ ఈ ఒక టీం ఉంటుంది, ఆ టీం వాళ్ళు ఈ ప్లేస్లో ఈ డిజాస్టర్ జరగవచ్చు అని వాళ్ళు గ్రహిస్తారు, తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఆఫీషియల్స్కి పాస్ చేస్తే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ లాంటివి చేసి పీపుల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఇలా జరగడం వల్ల, ఒక ప్రీ వార్నింగ్ చేయడం వల్ల చాలా వరకు లాస్ అయితే రెడ్యూస్ అవుతుంది. హ్యూమన్స్ బీయింగ్ లాస్ అయినా కూడా ఏదైనా కూడా చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఇన్ దీస్ పేపర్ వి ఎస్టాబ్లిష్డ్ మోడల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ ఆఫ్ 6 టిపికల్ ఇన్ఫర్మేషన్ మీడియా ఇంక్లూడింగ్ షో. ఓకే, సో ఇంకా SMSని పంపించడం మొబైల్స్కి, ఇంకా న్యూస్ పోర్టల్స్ క్రియేట్ చేయడం, సెల్ ఫోన్స్లో కాల్ చేయడం, ఒక వాయిస్ నోట్ని రిలీజ్ చేయడం, టెలివిజన్లో న్యూస్లో స్ప్రెడ్ చేయడం. సో ఆల్ దీస్ థింగ్స్ దే take and support and pre-warns everyone. Okay, and then the information receiving capability of each medium concern individual of different ages, genders. So all this about the dissemination of information during disasters. Okay, సో ఇదంతా చేయడం వల్ల హ్యూమన్ లాస్ అనేది రిడ్యూస్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద యూస్ ఆఫ్ టెక్నాలజీ డ్యూరింగ్ డిజాస్టర్స్. డిజాస్టర్ జరిగినప్పుడు టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుంది అని. ఓకే, very important question, interesting also. Technology can go where people cannot and where rescue efforts put the lives of responders at risk. సో టెక్నాలజీ కొన్ని చోట్లకి వెళ్ళగలుగుతుంది, పీపుల్ వెళ్ళలేరు. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి ఒక హౌస్లో మనం ఇరుక్కుంటే అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి హెల్ప్ అని అడగలేం కదా, మొబైల్ యూజ్ చేయొచ్చు, మెసేజెస్ సెండ్ చేయొచ్చు, అలా మనం హెల్ప్ని తీసుకోవచ్చు. ఇంకా ఏరియల్ రోబోటిక్స్ ఇంక్లూడింగ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, drones show tremendous potential to transfer humanitarian aid. సో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనుకున్నప్పుడు మనం ఫ్లడ్స్లో వెళ్ళలేరు కదా, హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా. సో డ్రోన్స్ తీసుకొని దాంట్లో మెడికల్ కిట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ని పెట్టి పంపించడం. యూజింగ్ ద టెక్నాలజీ ఆర్గనైజేషన్ కెన్ మ్యాప్ టెరైన్ మోర్ ఎఫెక్టివ్లీ అసెస్ డ్యామేజ్ ఇన్ రియల్ టైమ్, increase situational awareness to high resolution mapping and deliver items faster, cheaper and more efficiently. సో ఫుడ్ ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది టెక్నాలజీ. అండ్ ఇంకా లోవర్ ఇన్ కాస్ట్, లైటర్ ఇన్ వెయిట్, యాజ్ లిటిల్ యాజ్ 3 pounds, ఎక్వైటర్ దెన్ హెలికాప్టర్స్ ఆర్ ప్లేన్స్. సో మినీ హెలికాప్టర్స్, ప్లేన్స్, డ్రోన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అవి హ్యూమన్స్ వెళ్ళలేని చోటు ఫ్లై చేసుకుంటూ వెళ్ళి హెల్ప్ చేస్తాయి థ్రెటింగ్లో ఉన్న కండిషన్స్లో. డిజిటల్ రెస్పాండర్స్. సో ఆల్ దిస్ విల్ అబౌట్ టెక్నాలజీ డ్యూరింగ్ డిజాస్టర్స్. And 8th, write the importance of collection, filing and storage of information in disaster management. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందంటే, ఒక డిజాస్టర్ వస్తే దానికి ప్లాన్ ఏంటి, స్టెప్స్ అనేవి ఏంటి అని వాళ్ళు
తీసుకుంటారు. అది ఎలా వాళ్ళు తీసుకోగలరంటే ముందు జరిగిన డిజాస్టర్లోని ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. లైక్ అక్కడ జరిగిన దేనివల్ల జరిగిందని ఒక కలెక్షన్ చేయడం డేటాని, దాన్ని జరిగిన తర్వాత ఎంత హ్యూమన్ లాస్ అయ్యింది అండ్ ఎంత మనం టైంకి వెళ్ళి అక్కడ హెల్ప్ చేయగలిగారు అండ్ ఇంకా ప్రాపర్టీస్ ఎలా లాస్ అయ్యాయి, నెక్స్ట్ టైం వాటిని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి అని వాళ్ళు ఒక కేస్ స్టడీని ప్రిపేర్ చేసి పెడతారు. ఆ కేస్ స్టడీని యూజ్ చేసి నెక్స్ట్ ఎప్పుడైనా అలాంటి డిజాస్టర్ వచ్చే అవకాశాలు కనిపిస్తే ఆ కేస్ స్టడీని ఫాలో అయ్యి ప్రివెంట్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్లో టైప్స్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్గా రావచ్చు, ఎస్సేగా రావచ్చు. సో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ లేదా హ్యూమన్ మేడ్ అని. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్లో అర్త్క్వేక్స్ వెరీ ఇంపార్టెంట్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్. 3 రాశాను నేను, 3 రాయొచ్చు మీరు లేదా 2 అయినా రాయొచ్చు. షార్ట్ అయితే 2 రాయండి, ఎస్సే అయితే 3 రాయండి. ఓకే, అర్త్క్వేక్స్ అంటే ఒక షేక్ అవ్వడం, అర్త్ ఒక షేక్ అవుతుంది, దాంట్లో అర్త్లో ఉండే క్రస్ట్, మ్యాంటిల్ ఉంటాయి కదా, సో వాటి యొక్క ఫెనోమినాని బేస్ చేసుకొని ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు అలా జరుగుతుంది. అండ్ ఫ్లడ్స్ కూడా ఓషన్స్లో రెయిన్ వల్ల కదా మనకు ఫ్లడ్స్. సో అవుట్ ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఎక్కువ మోర్ దెన్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అని ఉంటాయి కొన్ని. వై బికాజ్ అక్కడ డిఫారెస్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ కూడా, highest mountain chain on earth, the Himalaya which are not formed due to the collapse of India. So all these natural disasters. And ఇంకా మనకు man-made disasters-లో nuclear and radiological emergency, the growth in the application of nuclear science and technology in the fields of power generation, medicine, industry and agriculture, research and defense has led to increase in the risk of occurrence of nuclear and radiological emergencies. న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీస్ ఒక డిజాస్టర్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది. వై బికాస్ ఫీల్డ్స్ ఇన్ పవర్ జనరేషన్, మెడిసిన్స్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, రీసెర్చ్. సో టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క నెగిటివ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో అదే మనకు న్యూక్లియర్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీ. అండ్ దెన్ బయోలాజికల్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి అండ్ పాండమిక్స్. మెయిన్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ కోవిడ్. అండ్ దెన్ కెమికల్ డిజాస్టర్స్ అంటే ఏవైనా మనం కొత్తగా ఇన్వెంట్ చేయడం లేదా ఫ్యాక్టరీస్లో, మెయిన్గా ఇది ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. And then write about Disaster Management Act which is introduced in 2005. సో ఈ యాక్ట్ ఎప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది. ఓకే, గవర్నింగ్ బాడీస్ దట్ వేర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్ ఇంక్లూడ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆర్ ఎన్డిఎంఏ ఈ యాక్ట్లోనే క్రియేట్ అయి ఉంది. అండ్ సెకండ్ ఈజ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ ఎన్ఈసి కూడా దీంట్లో నుంచే క్రియేట్ చేయబడింది. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాయింగ్ ద డిజాస్టర్ ప్లాన్ ఫర్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్లీ. NDRF, National Disaster Response Force, which directly responds to threatening disasters and calamities. ఏదైనా డిజాస్టర్ జరిగిన వెంటనే NDRF అనేది అక్కడ రీచ్ అయిపోతుంది. వాళ్ళ ఒక టీమ్ మెంబర్స్ అనేవి వాళ్ళు రీచ్ అయ్యి ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, హ్యూమన్స్ ఏదైనా సేవ్ చేయడం అలాంటివన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. రైట్ ఏ నోట్ ఆన్ రోల్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. NDMA ఒక రోల్ ఏంటి అని. ఓకే, సో ఇది ఇందాక మనం చూసాం కదా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సేమ్ థింగ్ మీరు ఇక్కడ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రెండు కూడా నేర్చుకోండి, రెండు చదవండి, రెండు కలిపి కూడా రాసేయండి ఎస్ఎస్కి, ఇంకా మార్క్స్ ఫుల్ వస్తాయి. అండ్ దెన్ కాంప్రహెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ద నీడ్ ఆఫ్ అవేర్నెస్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రీ వార్నింగ్ కానివ్వండి లేదా డిజాస్టర్ జరిగిన తర్వాత హెల్ప్ కోసమైనా కానివ్వండి, వెరీ ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి పీపుల్లో. డిఫారెస్టేషన్ చేయకూడదు, డిజాస్టర్ వస్తే మనం దీనికి ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి, దీన్ని ఇలా ప్రివెంట్ చేయాలి అని అలా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
And what are the procedures to be followed for rehabilitation and recovery after disasters? సో డిజాస్టర్ జరిగిన తర్వాత ఎలా మనం దాని నుంచి రికవరీ అవ్వాలి అని సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి ఫ్రీగా ఫుడ్ సప్లై చేయడం. ఆఫ్టర్ డిజాస్టర్ అయిన కొన్ని మంత్స్ లేదా వీక్స్ వరకు పీపుల్ని హెల్ప్ చేయడం, ఇంకా వాళ్ళొక ఫియర్ని తీసేయడం, వాళ్ళని పవర్ఫుల్ చేయడం ఎమోషనల్గా, అండ్ వాట్ దే థింక్ దే వుడ్ డూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సంథింగ్ దట్ సీమ్స్ ఇంప్రాబబుల్. సో వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి కొంచెం రెసిడెన్షియల్ ఇవ్వడం, పర్మనెంట్ లేదా టెంపరీ రెసిడెన్షియల్ ఇవ్వడం, ఇంకా వాళ్ళ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్స్, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న హెల్ప్స్ కూడా చేయాలి. And then 14, what are the long-term remedial and preventative measures to be taken in prevention of disaster? సో డిజాస్టర్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా రెమెడీస్ని ప్లాన్ చేయాలని. సో ఫస్ట్ రేజింగ్ అవేర్నెస్ అబౌట్ పొటెన్షియల్ హజార్డ్స్ అండ్ హౌ టు అడ్రస్ దెమ్. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలి పీపుల్లో, ఎలాంటి హజార్డ్స్ వస్తాయి, హజార్డ్స్ ఆల్సో సేమ్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఎలా దాంతో ఫైట్ చేయాలని. ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అబౌట్ హౌ టు ప్రాపర్లీ ప్రిపేర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, ఇన్స్టాలింగ్ ద స్ట్రెంథనింగ్ ప్రిడిక్షన్స్ అండ్ వార్నింగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్కి ఎలా మనం డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి అండ్ ఆల్. మేనేజింగ్ హజార్డ్స్ అండ్ రిస్క్ మీన్స్ ప్లానింగ్ టు మినిమైజ్ ద కమ్యూనిటీ వల్నరబిలిటీ ఆఫ్ దే కెన్ ఇన్వాల్వ్ ఎంకరేజింగ్ కమ్యూనిటీ మెంబర్స్ టు బై అప్రోప్రియేట్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీస్ అండ్ బిలాంగింగ్స్. సో ప్రాపర్టీస్ని బిలాంగింగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ తీసుకోండి అని ఎంకరేజ్ చేయడం. ఎడ్యుకేటింగ్ ఫ్యామిలీస్ అండ్ బిజినెస్ అండ్ హౌ టు క్రియేట్ ఎఫెక్టివ్ డిజాస్టర్. సో ఆల్ దీస్ అబౌట్ ద important and long-term remedial measures to be taken. So this is all about most important 14 questions with answers. So next video lo poultry farming most important questions with answers to them. Till that, do subscribe and share with your friends and classmates. Thank you.